మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో సిఐటియు పలు కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు ఊత్కూర్ చౌరస్తా వద్ద నిరసన అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. నెలకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, కార్మికుల కనీస వేతనం 26,000కు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సమ్మె కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు పేదవారికి 5 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి ఇస్తామని మాట ఇచ్చింది. మరియు ఇల్లు లేని వారికి ఇల్లు కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా అలానే సంబరాలను చూస్తూ ఉంది ఈ ప్రభుత్వము. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని అన్నారు, కానీ ఇక్కడ ప్రజలను తొక్కే ప్రభుత్వమే కనబడుతుంది తప్పితే ప్రజలను నిలిపే ప్రభుత్వం ఎక్కడ కనబడట్లేదు. కావున మేము ఈ ర్యాలీకి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. అంగన్వాడీ సమస్యలపైన ఈరోజు మేము పోరాటానికి సిద్ధమైనము. 12 గంటల పనిని తగ్గించాలి. తర్వాత అంగన్వాడీ టీచర్లు చాలా మంది రిటైర్డ్ అయి ఉన్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళు మూలన పడి కూర్చున్నారు. వాళ్ళకు ఉపాధి లేక కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ 35 సంవత్సరాల సర్వీస్ని ఐసీడీఎస్కి దారదత్తం చేసి ఈరోజు మాత్రం వాళ్ళు ఇళ్లలో కూర్చొని నిమిషాలు బాధపడుతున్నారు. వాళ్ళకు తొందరగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. తర్వాత మాకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా పెన్షన్ ఇవ్వాలి. కనీసం మా జీతంలో సగం పెన్షన్ ఇస్తే మేము కూడా సంతోషిస్తామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జూలై 9 తారీఖు రాష్ట్ర సమ్మె, సార్వత్రిక సమ్మె జరగడం జరుగుతుంది. అన్ని రంగాల వాళ్లకు అనేక రకాలుగా సమస్యలు ఉన్నందువలన ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. అన్ని రంగాల వాళ్లకు, కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బందులు, ప్రాణ నష్టాలు జరిగితే హెల్త్ పరంగా హెల్త్ కార్డులు లేవు. అలాంటి ఫిక్స్డ్ వేతనం కావాలి. ప్రతి ఒక్క ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనాలు కావాలి, ఉద్యోగాలుగా గుర్తించాలి. అట్లనే ఐకేపీ వాళ్లకు, అంగన్వాడీలకు, మిడ్ డే మీల్స్ వాళ్లకు, విద్యుత్ శాఖ వాళ్లకు, మున్సిపాలిటీ వాళ్లకు ఇలా సమస్యలందరికీ పరిష్కరించకపోతే, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించకపోతే మేము ఎంతటికైనా కానీ దేనికైనా కానీ మేము పెద్ద ఎత్తున దండాలు కానీ ర్యాలీలు కానీ చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్క సమస్యను వెంటనే ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని మేము కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్క రంగాల విషయాలు పెద్ద వాళ్ళందరినీ పేదలు సమస్యలు పరిష్కరించాలని మేము చెప్తున్నాం. ఈరోజు మరి శ్రామికులను ఉద్దేశించి మహా ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒక లక్షపేటే కాకుండా అనేక జిల్లాలు, రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా సమ్మెను చేపట్టడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్స్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అందరూ పని చేసి హెల్త్లు సహకరించక ఎంతో బాధపడుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా చెల్లించాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఒక చులకన భావంతో చూడడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులను చూసే విధంగా చూడడం లేదు. లేబర్ అంటే లేబర్ లాగానే చులకనగా చూస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలి. మమ్మల్ని ఒక అంగన్వాడీ టీచర్ అంటున్నారు, కానీ టీచర్లో కనీసం 1వ వంతు హోదా కూడా మాకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. అలాంటివి మమ్మల్ని దృష్టిలోకి అందరము కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మా సమస్యలు వెంటనే ప్రభుత్వము చర్య తీసుకొని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను అఘోరమైనటువంటి పాలు చేస్తున్నది. పంచాయతీ కార్మికులు, ఐకేపీ వాళ్ళు వ్యతిరేక విధానాలు చేసి కార్మికులను ఇవాళ రోడ్డున పడేస్తున్నది. కాబట్టి ఈరోజు కార్మిక విధానాలు వెనుక మానుకోకుంటే